ఓం శాంతి 23/6/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 19/3/2000 నిర్మాణము మరియు నిర్మాణత యొక్క బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకోండి. ఈరోజు బాప్దాదా తమ హోలీ హ్యాపీ హంసల సభలోకి వచ్చారు. నలువైపులా పవిత్ర హంసలు కనిపిస్తున్నాయి. హోలీ హంసల విశేషత గురించి అందరికీ చాలా బాగా తెలుసు. సదా హోలీ హ్యాపీ హంసలు అనగా స్వచ్ఛమైన మరియు శుద్ధమైన మనసు కలవారు. ఇలా హోలీ హంసలకు స్వచ్ఛమైన మరియు శుద్ధమైన మనసున్న కారణంగా శుభ ఆశలన్నీ సహజంగా పూర్తవుతాయి. సదా తృప్తాత్మలుగా ఉంటారు. శ్రేష్ఠ సంకల్పం చేయగానే అది పూర్తవుతుంది. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకు? బాప్దాదాకు అందరికంటే ప్రియమైన వారు, అందరికంటే సమీపమైన వారు ఎవరు అంటే శుద్ధమైన మనసు కలవారు. వారు ప్రియమనిపిస్తారు. శుద్ధమైన మనసు కలవారు సదా బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. వారి సర్వశ్రేష్ఠ సంకల్పాలు పూర్తవుతాయి కనుక వృత్తిలో, దృష్టిలో, మాటలో, సంబంధ సంపర్కంలో సరళంగా మరియు స్పష్టంగా ఉంటారు. మరియు ఇవన్నీ సమానంగా ఉన్నట్లు కనిపిస్తాయి. సరళతకు గుర్తు మనసు, బుద్ధి, మాట అన్నీ సమానంగా ఉంటాయి. మనసులో ఒకటి, మాటల్లో మరొకటి ఉంటే ఇది సరళతకు గుర్తు కాదు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులుగా, నిరహంకారులుగా, నిస్వార్థపరులుగా ఉంటారు. హోలీ హంస విశేషత ఏమిటంటే సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి, సరళ దృష్టి. బాప్దాదా ఈ సంవత్సరం పిల్లలందరిలో నడవడిక మరియు ముఖంలో 2 విశేషతలను చూడాలనుకుంటున్నారు. మున్ముందేం చేయాలి అని అందరూ అడుగుతుంటారు కదా. ఈ సీజన్ యొక్క విశేష సమాప్తి తర్వాత ఏం చేయాలి, ఇక ముందు ఏం జరగనున్నది, ఇక ముందు ఏం చేయాలి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు కదా. సేవాక్షేత్రంలో అయితే యథాశక్తిగా మెజారిటీ వారు చాలా మంచి ప్రగతిని సాధించారు, ముందుకు వెళ్లారు. బాప్దాదా ఈ ఉన్నతి కోసం అభినందనలు కూడా ఇస్తున్నారు. చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది అని అంటారు. అలాగే రిజల్ట్లో ఒక విషయం కనిపించింది. దాన్ని వినిపించమంటారా? టీచర్లు చెప్పండి, వినిపించమంటారా? డబల్ విదేశీయులు వినిపించమంటారా? పాండవులు వినిపించమంటారా? చేతులెత్తండి, అప్పుడే వినిపిస్తాము, లేదంటే వినిపించము. అందరూ చేతులెత్తారు. చాలా మంచిది. ఒక విషయం ఏం చూశారు? ఎందుకంటే ఈరోజు వతనంలో బాప్దాదాలకు పరస్పరంలో ఆత్మిక సంభాషణ జరిగింది. ఏ విధంగా ఆత్మిక సంభాషణ చేసుకుంటారు? ఇరువురు ఒకరితో ఒకరు ఎలా ఆత్మిక సంభాషణ చేసుకుంటారు? ఏ విధంగా ఇక్కడ ఈ ప్రపంచంలో మీరు మోనో యాక్టింగ్, ఏకపాత్ర అభినయం చేస్తారు కదా, చాలా మంచి మంచివి చేస్తారు. మీ సాకారీ ప్రపంచంలో ఇలా చేసినప్పుడు ఒకే ఆత్మ 2 పాత్రలు పోషిస్తుంది. మరియు బాప్దాదా విషయంలోనైతే 2 ఆత్మలు ఒకే శరీరం. తేడా ఉంది కదా. ఇది చాలా సరదా అనిపిస్తుంది. మరి ఈరోజు వతనంలో బాప్దాదాలకు మధ్యన ఆత్మిక సంభాషణ జరిగింది. ఏ విషయంపై? బ్రహ్మబాబాకు ఏ ఉల్లాసం ఉంటుందో మీకు తెలుసా? మీకు బాగా తెలుసు కదా. త్వరగా జరిగిపోవాలి అని బ్రహ్మబాబాకు ఉల్లాసం ఉండేది. అప్పుడు శివ్ బాబా బ్రహ్మబాబాతో ఏమన్నారంటే, వినాశనం లేక పరివర్తన అవ్వటానికి ఒక్కసారి చప్పట్లు కొట్టినంత సమయం కూడా పట్టదు. ఒక్క చిటిక వేస్తే చాలు. కాని ముందు మీరు 108 మణుల మాలను కాకపోయినా కనీసం అందులో సగం మాలైనా తయారు చేసి ఇవ్వండి. అప్పుడు బ్రహ్మబాబా ఏం జవాబిచ్చుంటారు చెప్పండి?
తయారవుతూ ఉన్నారు అని జవాబిచ్చారు. అచ్చా, సగం మాల కూడా తయారవ్వలేదా? పూర్తి మాల సంగతి వదిలేయండి, సగం మాలైనా తయారైందా? అందరూ నవ్వుతున్నారు. నవ్వుతున్నారంటే ఏదో ఉందని అర్థం. సగం మాల తయారైందని ఎవరైతే అంటారో వారు ఒక చేతినెత్తండి. తయారయ్యిందా? చాలా తక్కువ మంది ఉన్నారు. తయారవుతూ ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. మెజారిటీ ఏమో మాల తయారవుతూ ఉంది అని అంటున్నారు, మరియు మైనారిటీ ఏమో తయారైపోయింది అని అంటున్నారు. మాల తయారైపోయింది అని ఎవరైతే చేతులెత్తారో వారితో బాబ్దాదా అంటున్నారు, మీరు ఆ సగం మాలలో వస్తారన్న వారి పేర్లు రాసి ఇవ్వండి. మంచి విషయం కదా. ఆ పేర్లు బాబ్దాదాయే చూస్తారు, మరెవ్వరూ చూడరు. అది క్లోజ్ అయిపోతుంది. ఇటువంటి మంచి రత్నాలు ఎవరెవరు అన్నది బాబ్దాదా చూస్తారు. అటువంటి వారు ఉంటారనే బాబ్దాదా కూడా అనుకుంటారు. వీరి నుండి పేర్లు తీసుకోండి, వీరి ఫోటో తీయండి. మరి బ్రహ్మబాబా ఏం జవాబిచ్చారు? మీరందరూ అయితే చాలా మంచి మంచి జవాబులిచ్చారు. మీరు చిటుకు వేయటమే ఆలస్యము, వారు తయారైపోతారు అని బ్రహ్మబాబా అన్నారు. మరి మంచి విషయమే కదా. అప్పుడు శివబాబా అడిగారు, అచ్చా, మొత్తం మాలంతా తయారైందా? సగం మాల విషయంలోనైతే సమాధానం దొరికింది. పూర్తి మాల గురించి అడిగారు. దానికోసం కొంత సమయం కావాలి అని అన్నారు. ఇలా ఆత్మిక సంభాషణ జరిగింది. ఎందుకు కొంత సమయం కావాలి? ఆత్మిక సంభాషణలోనైతే ప్రశ్నోత్తరాలే నడుస్తాయి కదా. ఎందుకు కొంత సమయం కావాలి? ఏ విశేషమైన లోపం కారణంగా సగం మాల కూడా తయారవ్వకుండా ఆగిపోయింది? అప్పుడు బాబా నలువైపులా ప్రతి ఏరియాలో ఉన్న పిల్లలను ఇమర్జ్ చేస్తూ వచ్చారు. ఏ విధంగా మీ జోన్లున్నాయి కదా, అలా ఒక్కొక్క జోన్ అని కాదు, జోన్లైతే చాలా చాలా పెద్దవి కదా. కావున ప్రతి ఒక్క విశేషమైన పట్టణాన్ని ఇమర్జ్ చేస్తూ వెళ్లారు, మరియు అందరి ముఖాలను చూస్తూ వెళ్లారు. అలా చూస్తూ చూస్తూ బ్రహ్మబాబా ఏమన్నారంటే, పిల్లలందరూ ఒక విశేషతను ఇప్పుడు త్వరగా ధారణ చేసినట్లయితే మాల తయారైపోతుంది. ఆ విశేషతేమిటి? సేవలో ఎంతో ఉన్నతిని సాధించారు. సేవ చేస్తూ ముందుకు వెళ్లారు, చాలా మంచిగా ముందుకు వెళ్లారు. కాని ఒక విషయంలో బ్యాలెన్స్ తక్కువగా ఉంది. అది ఈ విషయమే. నిర్మాణము చేయటంలోనైతే చాలా బాగా ముందుకు వెళ్లారు, కాని నిర్మాణముతో పాటు నిర్మాణత ఉండాలి. అది నిర్మాణము మరియు ఇది నిర్మాణత, ఒక్క అక్షరమే తేడా. కాని నిర్మాణము మరియు నిర్మాణత ఈ రెండింటి బ్యాలెన్స్లో తేడా ఉంది. సేవా ఉన్నతిలో నిర్మాణతకు బదులుగా అక్కడక్కడ అప్పుడప్పుడు స్వాభిమానం కూడా మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఎంతగా సేవలో ముందుకు వెళ్తారో అంతగానే వృత్తిలో, దృష్టిలో, మాటలో, నడవడికలో నిర్మాణత కనిపించాలి. ఈ బ్యాలెన్స్ ఉండటం ఇప్పుడు చాలా అవసరము. ఇప్పటి వరకు సంబంధ సంపర్కంలోని వారందరి నుండి ఏ ఆశీర్వాదాలైతే లభించాల్సి ఉందో ఆ ఆశీర్వాదాలు ఇంకా లభించలేదు. పురుషార్థాన్ని ఎవరు ఎంత చేసినా అది మంచిదే, కాని పురుషార్థంతో పాటు ఒకవేళ ఆశీర్వాదాల ఖాతా జమ అవ్వకపోతే దాత తన స్థితి, దయార్థ హృదయులుగా అయ్యే స్థితి యొక్క అనుభూతి అవ్వదు. ఇప్పుడు ఏం అవసరమంటే స్వపురుషార్థం మరియు దాంతో పాటుగా బాబ్దాదా మరియు పరివారంలోని చిన్న పెద్ద అందరి యొక్క ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలను పొందటం అనేది పుణ్యఖాతాను జమ చేసుకోవటం. ఇవి మార్కుల్లో ఎక్స్ట్రాగా కలుస్తాయి. సేవ ఎంతైనా చేయండి, మీ సేవధ్యాసలో ముందుకు వెళ్తూ ఉండండి. కాని బాబ్దాదా పిల్లలందరిలో ఏ విశేషత చూడాలనుకుంటున్నారంటే సేవతో పాటు నిర్మాణత, కలుపుగోలుతనం. ఈ పుణ్యఖాతా జమ అవటం చాలా చాలా అవసరం. మళ్ళీ ఇలా అనకండి,
నేనైతే చాలా సేవ చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను, కానీ వెనక నెంబర్ ఎందుకు వచ్చింది? అందుకే బాప్దాదా ముందు నుండే సూచన ఇస్తున్నారు, వర్తమాన సమయంలో ఈ పుణ్య ఖాతాను చాలా చాలా జమ చేసుకోండి. వీరైతే ఇలానే ఉంటారు, వీరైతే మారనే మారరు అని ఇలా ఆలోచించకండి. ప్రకృతినే మార్చగలిగినప్పుడు, ప్రకృతితోనే అడ్జస్ట్ అవ్వగలిగినప్పుడు బ్రాహ్మణాత్మతో అడ్జస్ట్ అవ్వలేరా? అగెయినెస్ట్ గా ఉన్నవారితో, అనగా ప్రతికూలంగా ఉన్నవారితో అడ్జస్ట్ అవ్వండి. ఇదే నిర్మాణము మరియు నిర్మాణత యొక్క బ్యాలెన్స్. విన్నారా? చివర్లో హోంవర్క్ అయితే ఇస్తారు కదా, ఏదో ఒక హోంవర్క్ అయితే లభిస్తుంది కదా. బాప్దాదా అయితే రాబోయే సీజన్లో వస్తారు, కాని ఒక షరతు. చూడండి, సాకార పాత్ర కూడా నడిచింది, అవ్యక్త పాత్ర కూడా నడిచింది. ఎంత సమయం అవ్యక్త పాత్ర కూడా నడుస్తుంది అన్నది కలలో కూడా లేదు. కాని 2 పాత్రలు డ్రామానుసారంగా నడిచాయి. ఇప్పుడిక ఏదో ఒక షరతు పెట్టాల్సి ఉంటుందా లేదా? మీ సలహా ఏమిటి? ఇలానే నడుస్తూ ఉంటుందా? ఎందుకు? ఈరోజు వతనంలో ప్రోగ్రాం గురించి కూడా అడిగారు. అందుకే బాప్దాదాలకు మధ్యన ఆత్మిక సంభాషణలో ఇది కూడా నడిచింది. డ్రామాలో ఈ పాత్ర ఎంతవరకు? ఏదైనా తారీఖుందా? డెహ్రాడూన్ ప్రేమ్ దీదీతో అడిగారు, ఎప్పటి వరకు జాతకాన్ని చెప్పండి, ఎప్పటి వరకు అన్న ప్రశ్న వచ్చిందిప్పుడు. కాని 6 నెలలైతే ఉంది కదా, 6 నెలల తర్వాతే మరుసటి సీజన్ మొదలవుతుంది. కనుక బాప్దాదా రిజల్ట్ చూడాలనుకుంటున్నారు. మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. హృదయంలో పాత సంస్కారాలు, అభిమానము, అవమానం యొక్క ఫీలింగ్లకు సంబంధించిన మచ్చలు ఉండకూడదు. బాప్దాదా వద్ద కూడా హృదయం యొక్క చిత్రాన్ని తీసే మెషినరీ ఉంది. ఇక్కడ ఎక్స్రేలో ఈ స్థూల హృదయం కనిపిస్తుంది కదా, అలా వతనంలో హృదయం యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రకరకాల చిన్న పెద్ద మచ్చలు, మసగ్గా ఉన్నవి, స్పష్టంగా ఉన్నవి అన్నీ కనిపిస్తాయి. ఈ రోజు హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా. చివరి టర్న్ అయిన కారణంగా ముందుగా హోంవర్క్ తెలిపాము. కాని హోలీని జరుపుకోవటం అనగా జరిగిపోయిందేదో జరిగిపోయింది అని హోలీ అర్థాన్ని ఇతరులకు వినిపిస్తారు కదా. హోలీని జరుపుకోవటం అనగా హృదయంలో ఎటువంటి చిన్న పెద్ద మచ్చ లేకుండా ఉండటం. పూర్తిగా స్వచ్ఛమైన హృదయం, సర్వప్రాప్తి సంపన్నం. బాప్దాదా ఈ విషయాన్ని ముందు కూడా వినిపించి ఉన్నారు. బాప్దాదాకు పిల్లలపై ప్రేమ ఉన్న కారణంగా వారిలోని ఒక విషయం మంచిగా అనిపించదు. అదేమిటంటే, పిల్లలు చాలా శ్రమ చేస్తారు. ఒకవేళ హృదయం స్వచ్ఛంగా అయితే శ్రమ ఉండదు. మనోభిరాముడు మీ మనసులో ఇమిడి ఉంటారు, మరియు మీరు మనోభిరాముని మనసులో ఇమిడి ఉంటారు. మనసులో బాబా ఇమిడి ఉంటారు. అప్పుడు మాయ ఏ రూపంలోనూ, అది సూక్ష్మ రూపంలోనైనా, రాయల్ రూపంలోనైనా, స్థూల రూపంలోనైనా, ఏ రూపంలోనైనా మాయ రాలేదు. స్వప్న మాత్రంగా, సంకల్ప మాత్రంగా కూడా మాయ రాలేదు. అప్పుడు శ్రమ నుండి ముక్తులుగా అయిపోతారు కదా. బాప్దాదా మనసులో కూడా శ్రమ నుండి ముక్తులవ్వటాన్ని చూడాలనుకుంటున్నారు. శ్రమ నుండి ముక్తులుగా ఉన్నవారే జీవన్ముక్తిని అనుభవం చేయగలరు. హోలీ జరుపుకోవటం అనగా శ్రమ నుండి ముక్తులుగా ఉంటూ జీవన్ముక్తి అనుభూతిలో ఉండటం. ఇప్పుడు బాప్దాదా మనసా శక్తి ద్వారా సేవను శక్తిశాలిగా చేయాలని కోరుకుంటున్నారు. వాణి ద్వారా సేవ అయితే జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంటుంది కూడా. కాని ఇందుకు సమయం పడుతుంది. సమయమేమో తక్కువగా ఉంది, కాని సేవ ఇప్పటికీ ఎంతో ఉంది. రిజల్ట్ను మీరందరూ వినిపించారు. ఇప్పటి వరకు 108 మాలను కూడా తయారు చేయలేకపోయారు. 16,009 ఇవైతే ఇంకా చాలా దూరంలో ఉన్నాయి. దీనికోసం ఫాస్ట్ విధి కావాలి. ముందుగా మీ మనసును శ్రేష్టంగా, స్వచ్ఛంగా తయారు చేసుకోండి. ఒక్క క్షణం కూడా వ్యర్థంగా పోకూడదు. ఇప్పటికీ మెజారిటీలో
వ్యర్థ సంకల్పాల పర్సంటేజ్ మిగిలిపోయి ఉంది. అశుద్ధ సంకల్పాలు లేవు, కానీ వ్యర్థ సంకల్పాలున్నాయి. అందుకే మనసా సేవ తీవ్రగతితో జరగలేకపోతుంది. ఇప్పుడు హోలీని జరుపుకోవటం అనగా మనసును వ్యర్థం నుండి కూడా హోలీగా తయారు చేసుకోవటం. హోలీని జరుపుకున్నారా? జరుపుకోవటం అనగా తయారవ్వటం. ప్రపంచంలోని వారైతే రకరకాల రంగులతో హోలీని జరుపుకుంటారు. కాని బాప్దాదా పిల్లలందరిపై దివ్య గుణాలు, దివ్య శక్తులు, జ్ఞాన గులాబీ రంగును వేస్తున్నారు. ఈరోజు వతనంలోని మరో సమాచారం కూడా ఉంది. ఆత్మిక సంభాషణకు సంబంధించిన ఒక సమాచారాన్నైతే వినిపించాము. రెండో విషయం ఏంటంటే, మీ మంచి మంచి సేవా సహచరులు ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్లారో వారికి ఈ రోజు వతనంలో హోలీ జరుపుకునే రోజు. మీ అందరికీ కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వారు గుర్తుకొస్తారు కదా. మీ దాదీలు, స్నేహితులు, పాండవుల యొక్క స్మృతి వస్తుంది కదా. అడ్వాన్స్ పార్టీ వారి గ్రూప్ చాలా పెద్దదైపోయింది. పేర్లు తీస్తే చాలానే ఉన్నాయి. కావున వతనంలో ఈరోజు అన్ని రకాల ఆత్మలు హోలీ జరుపుకోవడానికి వచ్చారు. అందరూ తమ తమ పురుషార్థం యొక్క ప్రారబ్ధం అనుసారంగా రకరకాల పాత్రలు అభినయిస్తున్నారు. అడ్వాన్స్ పార్టీ వారి పాత్ర ఇప్పటివరకు గుప్తంగానే ఉంది. వారేం చేస్తూ ఉంటారు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా. సంపూర్ణంగా అయి దివ్య జన్మ ద్వారా కొత్త సృష్టికి నిమిత్తులుగా అవ్వండి అని వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. అందరూ తమకు లభించిన పాత్రతో సంతోషంగా ఉన్నారు. మేం సంగమయుగం నుండి వచ్చాము అన్న స్మృతి వారికి లేదు. వారిలో దివ్యత ఉంది, పవిత్రత ఉంది, పరమాత్మ లగనం ఉంది. కాని జ్ఞానం స్పష్టంగా ఇమర్చలేదు. అతీతత్వం ఉంది. కాని ఒకవేళ జ్ఞానం ఇమర్చైనట్లయితే అందరూ పరిగెత్తుకుని మధుబన్కొచ్చేస్తారు కదా. కాని వారి పాత్ర అతీతమైనది. జ్ఞానం యొక్క శక్తి ఉంది. శక్తి తక్కువ అవ్వలేదు. నిరంతరం మర్యాదపూర్వకమైన ఇంటి వాతావరణం, తల్లిదండ్రుల సంతుష్టత మరియు స్థూల సాధనాలు అన్నీ కూడా ప్రాప్తించాయి. మర్యాదల్లో చాలా పక్కాగా ఉన్నారు. నంబర్ వారుగా అయితే ఉన్నారు, కానీ విశేషాత్మలు పక్కాగా ఉన్నారు. మా పూర్వజన్మ మరియు పునర్జన్మ చాలా గొప్పగా ఉండేవి మరియు ఉంటాయి అని అనుభూతి చెందుతారు. ఇంకా మెజారిటీ వారి యొక్క ముఖ కవళికలు కూడా ఒక రాయల్ ఫ్యామిలీకి చెందిన తృప్తి ఆత్మల్లా, సంపన్న ఆత్మల్లా, హర్షితంగా ఉన్న ఆత్మల్లా మరియు దివ్యగుణ సంపన్న ఆత్మల్లాగా కనిపిస్తాయి. ఇది వారి చరిత్ర. కాని వతనంలో ఏం జరిగింది? హోలీని ఎలా జరుపుకున్నారు? మీరు చూసే ఉంటారు. హోలీలో రకరకాల రంగుల పౌడర్లను పళ్ళాలతో నింపి పెడతారు. కావున వతనంలో కూడా ఎలాగైతే రంగురంగుల పౌడర్లుంటాయో అలా చాలా చాలా చిన్న ప్రకాశిస్తూ ఉన్న వజ్రాలున్నాయి. కాని అవి బరువుగా లేవు. ఏ విధంగా రంగు పౌడర్లు చేతిలోకి తీసుకుంటే తేలిగ్గా ఉంటాయి కదా, అలాగే రకరకాల రంగుల వజ్రాలతో పళ్ళాలు నిండి ఉన్నాయి. వారందరూ వచ్చినప్పుడు వతనంలో ఏ స్వరూపంలో ఉంటారో తెలుసా? లైట్ స్వరూపమే ఉంటుంది కదా. చూశారు కదా, లైట్తో కూడిన ప్రకాశమయమైన శరీరమైతే ముందే మెరుస్తూ ఉంటుంది. బాబ్దాదా అందర్నీ వారి సంగమయుగ శరీరంలో ఇమర్జ్ చేశారు. సంగమయుగ శరీరంలో ఇమర్జ్ అవ్వగానే ఒకరినొకరు కలుసుకోవటం ప్రారంభించారు. అడ్వాన్స్ పార్టీ జన్మ యొక్క విషయాలను మర్చిపోయారు మరియు సంగమయుగ విషయాలు ఇమర్జ్ అయ్యాయి. ఇలా పరస్పరం సంగమయుగ విషయాలు చెప్పుకుంటూ ఉంటే ఎంత సంతోషంలోకి వచ్చేస్తారో మీకు తెలుసు కదా. చాలా సంతోషంగా ఒకరి విషయాలు మరొకరికి చెప్పుకుంటున్నారు. అది చూసి బాప్దాదా, వీరు చాలా ఆనందంలోకి వచ్చారు కదా, సరేలే వీరిని కలుసుకొనిద్దాము అని అనుకున్నారు. పరస్పరం తమ జీవిత గాథలను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. బాబా ఇలా చెప్పారు, బాబా నాకింత ప్రేమ ఇచ్చారు, ఈ శిక్షణ ఇచ్చారు, బాబా ఇలా చెప్తారు, ఇలా బాబా 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 అని అంటూనే మాట్లాడుకున్నారు. కాసేపటి తర్వాత ఏమైంది? అందరి సంస్కారాల గురించైతే మీకు తెలుసు కదా. ఈ గ్రూప్లో అందరికంటే రమణీకమైన వారెవరు?
దీది మరియు చంద్రమణి దాది అని సమాధానమిచ్చారు. కావున దీది మొదటగా లేచారు. చంద్రమణి దాది చేతిని పట్టుకుని రాస్ చేయటం మొదలుపెట్టారు. దీది ఏ విధంగానైతే ఇక్కడ నశాలోకి వెళ్లిపోయేవారో అలా నశాలో బాగా రాస్ చేశారు. మమ్మాను మధ్యలో ఉంచారు. అందరూ వారి చుట్టూ గుండ్రంగా నిలబడ్డారు. అలా అందరూ కలిసి దాగుడు మూతలాట ఆడుకున్నారు. చాలా ఆడుకున్నారు. మరియు బాప్దాదా కూడా చూసి చూసి చాలా నవ్వుకున్నారు. హోలీని జరుపుకోవడానికి వచ్చారు కనుక ఆడుకుంటారు కూడా. కొద్ది సమయం తర్వాత అందరూ బాప్దాదా బాహువుల్లో ఇమిడిపోయారు. మరియు అందరూ పూర్తిగా లవలీనమైపోయారు. మరియు ఆ తర్వాత బాప్దాదా అందరిపై రంగురంగుల వజ్రాలు వేశారు. అవి చాలా చిన్నగా ఉన్నాయి. ఏదైనా వస్తువును పొడి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. కాని మెరుపు చాలా ఉంది. దాన్ని బాప్దాదా అందరిపై చల్లారు. ప్రకాశమయ శరీరం కదా, దానిపై రకరకాల రంగుల వజ్రాలు పడగానే అందరూ అలంకరించబడినట్లు మెరవడం ప్రారంభించారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఇలా 7 రంగులు అంటారు కదా, అలా 7 రంగులు ఉన్నాయి. అందరూ ఎంత మంచిగా మెరుస్తున్నారంటే సత్యుగంలో కూడా ఇటువంటి వస్త్రాలుండవు. అందరూ ఆనందంలో మునిగిపోయి ఉన్నారు. తర్వాత ఒకరిపై ఒకరు చల్లుకోవటం ప్రారంభించారు. రమణీకమైన అక్కేలు కూడా చాలా మంది ఉన్నారు కదా. చాలా చాలా ఆనందంగా జరుపుకున్నారు. ఆ ఆనందం తర్వాత ఏముంటుంది? బాప్దాదా ముందుగానే అందరికీ భోగ్ తినిపించారు. మీరైతే రేపు భోగ్ పెడతారు కదా. కాని బాప్దాదా మధుబన్ యొక్క, సంగమయుగం యొక్క రకరకాల భోగ్లను అందరికీ తినిపించారు. హోలీకి విశేష భోగ్ ఏముంటుంది? గేవర్ జిలేబీ అనే మిఠాయి. మీరైతే గులాబీ పుష్పాలను కూడా వేపుతారు కదా. వీరికి వెరైటీ సంగమయుగ భోగ్ను తినిపించాము. మీకంటే ముందు వీరికి తినిపించాము. మీకు రేపు లభిస్తుంది. అచ్చా, మొత్తానికి చాలా మంచిగా జరుపుకున్నారు. ఆడారు, పాడారు. అందరూ కలిసి వాహ బాబా, నా బాబా, మధురమైన బాబా అనే పాటలు పాడారు. ఆడారు, పాడారు, తిన్నారు. ఇక చివర్లో ఏముంటుంది? అభినందనలు మరియు వీడ్కోలు. మీరందరూ కూడా జరుపుకున్నారా లేక కేవలం విన్నారా? కాని మొదట ఇప్పుడు ఫరిష్తాగా అయి ప్రకాశమయ శరీరం కలవారిగా అవ్వండి. అవ్వగలరా లేదా? స్థూల శరీరముందా? లేదు. క్షణంలో మెరుస్తూ ఉండే డబల్ లైట్ స్వరూపులుగా అవ్వండి. అవ్వగలరా? పూర్తిగా ఫరిష్తాలుగా అయిపోవాలి. బాప్దాదా అందరి చేత డ్రిల్ చేయించారు. ఇప్పుడు మీపై రకరకాల రంగులతో ఉన్న మెరిసే వజ్రాలను సూక్ష్మ శరీరంపై వేసుకోండి. మరియు సదా ఇటువంటి దివ్య గుణాల రంగులను, శక్తుల రంగులను, జ్ఞాన రంగులను స్వయంపై రంగరించుకుంటూ ఉండండి. అన్నింటికన్నా ఉన్నతమైన రంగు బాప్దాదా సాంగత్య రంగు. ఈ రంగుతో సదా రంగరించబడి ఉండండి. ఈ విధంగా అమరులుగా అవ్వండి. అచ్చా, దేశ విదేశాలలో ఫరిష్తా స్వరూపులుగా ఉన్న ఇటువంటి పిల్లలకు, సదా స్వచ్ఛమైన హృదయం కల ప్రాప్తి సంపన్న పిల్లలకు, సత్యమైన హోలీని జరుపుకునే అనగా అర్థసహితంగా చిత్రాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకొచ్చే పిల్లలకు, సదా నిర్మాణము మరియు నిర్మాణత యొక్క బ్యాలెన్స్ను ఉంచే పిల్లలకు, సదా ఆశీర్వాదాల పుణ్య ఖాతాను జమ చేసుకునే పిల్లలకు చాలా చాలా పదమాల రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కారం చేయించే మహానాత్మ భవ. ఏ పిల్లల యొక్క సంకల్పంలో కూడా మధురత, మాటలో కూడా మధురత మరియు కర్మలో కూడా మధురత ఉంటుందో వారే తండ్రికి సమీపమైన వారు. అందుకే తండ్రి కూడా వారిని ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. మరియు పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని బదులు ఇస్తారు. కావున ప్రతిరోజు పలికే ఈ మధురమైన మాటలు మధురత సంపన్నంగా చేస్తాయి.
ఇటువంటి మధురతను ప్రత్యక్షం చేసే శ్రేష్ఠాత్మలే మహానులు. మధురతయే మహానత. మధురత లేకపోతే మహానత అనుభవం అవ్వదు. స్లోగన్: ఏ కార్యాన్నైనా డబల్ లైట్గా చేసినట్లయితే మనోరంజనాన్ని అనుభవం చేస్తారు. ఓం శాంతి.